హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఈరోజు ఎన్ఎల్ఎం స్కీమ్ గురించి పూర్తి వివరాలని మనం తెలుసుకుందామండి. ఎప్పుడు కూడా ఏ ఛానల్లో లైవ్లో మనకు ఆ స్కీమ్ గురించి చెప్పిన వాళ్ళు ఎవరు లేరండి. మనము అన్నని అడిగి పూర్తిగా తెలుసుకుందాం. మనం ఈ స్కీమ్ డీటెయిల్స్ ఏంది అనేది. అడ్రస్ వచ్చేసి కడప జిల్లా జమ్మలమడుగు మండలం. ఇది ఉన్నాడండి, ఒకసారి మాట్లాడదాం మనం. ఇక్కడ రైతు ఉన్నాడండి, అన్నతో మాట్లాడదాం ఒకసారి. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరేం పేరు? నా పేరు నాగేంద్ర యాదవ్. అది జమ్మలమడుగు రైతు. మేము జమ్మలమడుగు 15 కిలోమీటర్ల దూరంలో కమ్మల్లి అనే విలేజ్లో మేము గొర్రెల ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని మేము 2022లో మేము ఎన్ఎల్ఎం స్కీమ్ కింద అప్లై చేయడం జరిగింది. ఉమ్మడి రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు 6 జిల్లాల్లో మనదే ఫస్ట్ శాంక్షన్ అవ్వడము, తర్వాత మన బ్యాంక్ వాళ్ళు ఎస్బీఐ వాళ్ళు సహకరించడము, వాళ్ళ ద్వారా మనం లోన్ రావడం, మనం కన్స్ట్రక్షన్ చేయడము, మనకు సబ్సిడీలు కూడా రావడం జరిగింది. ఈ విధంగా కూడా యువకులు తర్వాత వీటిపైన ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా పెట్టుకొని దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది. ఎలాంటి రాజకీయం కానీ ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్లు కానీ ఏం అవసరం లేకుండా నీతిగా నిజాయితీ పెట్టుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కీమ్లో చాలా ఉపయోగం ఉంటుంది. కాకపోతే చాలామంది ఏంటంటే వచ్చే వాళ్ళందరూ కూడా మాకు సబ్సిడీ వస్తుంది కదా, 50 లక్షలు సబ్సిడీ వస్తుంది. దీంట్లో మ్యాక్సిమం సబ్సిడీ 50 లక్షలు వస్తుంది. ఈ 50 లక్షలు చూసుకోకుండా మేము ఖచ్చితంగా దీన్ని రన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు 50 లక్షలు మరింత కోట్లు కూడా వచ్చే పరిస్థితి ఈ స్కీమ్లో ఉంది. దీన్ని నీతిగా నిజాయితీగా మనం రన్ చేసుకోగలిగితే మనం ఖచ్చితంగా ఈ లైవ్ స్టాక్ని కూడా మనం ఈరోజు ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఇండియాలో వచ్చేసి ఇంతమంది జీవాలు ఉన్నా కూడా మనం ఇంకా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ప్రధానమంత్రి గారు అయితేనేమి వీళ్ళందరూ కూడా మనం ఇంపోర్ట్ తగ్గించాలని చెప్పేసి ఈ స్కీమ్ పెట్టడం. మొత్తం పొడవు వెడల్పు ఎంత ఉంటుంది? హెడ్ వచ్చేసి 30-200, ఇది వచ్చేసి 6,000 సేఫ్టీ మొత్తం. ఇది అక్కడ వచ్చేసి అది ఒక 3,000 సేఫ్టీ, 6,000 సేఫ్టీ. అక్కడ మేము ఫస్ట్ వేసిన దాంట్లో ఐరన్ వేయడం జరిగింది. ఐరన్ వేయడం వల్ల మనకు తొందరగా రస్ట్ వస్తూ ఉందని చెప్పేసి మనం ఏం చేసినామంటే ఇక్కడ తాటి దెంతెలు కింద కూడా మనం సిమెంట్ ఫోల్డ్స్ వేసి, సిమెంట్ ఫోల్డ్స్ తర్వాత ఎఫ్ఆర్బి అని చెప్పేసి ఇది ఒక వెరైటీ మెటీరియల్. ఇది ప్లాస్టిక్లో, ఇది మనకు ఆల్మోస్ట్ ఆల్ స్టీల్ స్ట్రెంత్ ఉంటుంది, ఐరన్ స్ట్రెంత్ ఉంటుంది. ఇక్కడ మధ్యన వేసేసి దీనిపైన వచ్చేసి స్లాట్స్ వేయడం జరిగింది. ఇది మొత్తం సపోర్ట్కి. అంటే ఇక్కడ ఎక్కడ కూడా మనకు రస్ట్ వచ్చే పరిస్థితి లేదనమాట. అందుకు మేము దీనికి వెళ్ళాము. మనం ఇది కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి దీనికి వేసాం మనం. ఇక్కడ ఐరన్ వేసుకోకుండా ఐరన్ వేసి తాటిదంతలు వేసి కింద సిమెంట్ ఫోల్స్ మనకు రఫ్లీ 400 రూపాయలకి మనకు సిమెంట్ పోల్ వస్తుంది. ఇది వచ్చేసి ఒక 400 రూపాయలకి తాటిదంత వస్తుంది. ఈజీ అవుతుంది మనకు. ఈ కాస్ట్ దీంట్లో మనం కాంపెన్సేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం పర్మనెంట్గా వేసుకోవాలనుకున్న వాళ్ళు షెడ్లు కూడా ఈ దీనిలో వేసుకుంటే కొద్దిగా మంచిది. ఎందుకంటే మళ్ళీ దాని మెయింటెనెన్స్ ఉండదు, ఒక్కసారి వేస్తే సరిపోతుంది అనమాట. ఇది ఎన్ని సంవత్సరాలు రావచ్చు అంటారు మీ అందాజ ప్రకారం? ఇది మినిమం 15 సంవత్సరాలు. వీడైతే 15 సంవత్సరాలు గ్యారంటీ చెప్తున్నాడు. ఇది మనం ఎక్కడైనా ఇరగదు, ఇంకా మనకు గట్టిగా రాడ్ లాగా ఉంటది కాబట్టి ఇది ఇరిగే పరిస్థితి లేదు. మనం దీంట్లో ఏదున్నా ఈ స్లాట్ ఏమవుతుంది అంటే ఏమన్నా షేడ్ అవ్వచ్చు, రేపు కలర్ షేడ్ అవ్వచ్చు, అంతే తప్ప దీనివల్ల మనకు నష్టం వచ్చేది ఏం లేదు. తర్వాత అది మనం ఫస్ట్ క్వాలిటీ తీసుకున్నాం. మేము ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి మనం 120 రూపాయలు పడింది మాకు రేటు. దాంట్లో వేరియబుల్ ఉన్నాయి రేట్స్. కొంతమంది 4 ఏళ్ళు 5 ఏళ్ళు మనకు చాలా అనుకున్న వాళ్ళు తక్కువలో తీసుకుంటారు. మేము పర్మనెంట్గా అనుకుంటున్నాం కాబట్టి కొద్దిగా రేట్ ఎక్కువలోనే తీసుకున్నాం. మంచి క్వాలిటీ తీసుకోవాలని వర్జిన్ క్వాలిటీ తీసుకున్నాము. ఇప్పుడు దాన్ని హైదరాబాద్లో కూడా స్టార్ట్ అయినాయి. హైదరాబాద్లో కూడా కొన్ని కంపెనీస్ స్టార్ట్ చేసినారు. ఇది అనమాట ప్లాస్టిక్ స్లాట్స్ ఇవి. ఇవి వాడడం చక్కనే వేసిన ఇక్కడ ఎందుకంటే మనకు వర్షానికని తరుస్తాయి, ఎండకుంటాయి కాబట్టి స్లాట్స్ దెబ్బతినే అవకాశం ఉంది, ఎక్కువ రోజులు రావు. చెక్క వాడినాం కాబట్టి మనం చెక్క వాడినాం. ఇది మనకు స్లాట్స్, మనకు ఎస్బీఐ వారు సహకారం అందించారు కాబట్టి వారి సింబల్ కూడా వేసాం ఇక్కడ దీంట్లో స్లాట్స్లో. మొత్తం షెడ్ 200 అడుగులు పొడవు, వెడల్పు 30 అడుగులు ఉంటుంది. ఇది మనం పైన 200 అడుగులు పొడవు, వెడల్పు వచ్చేసి 30 అడుగులు. 6,000 సేఫ్టీ. ఫీడర్స్ అవి రెడీ చేసుకోవాలి. ఫీడర్స్ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. పెట్టేసి ఒక మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేద్దాం అనుకున్నాము.
యాక్చువల్గా ఎస్బీఐ ఆర్ఎం గారు డేట్ అడిగాం, ఆయనతో ఓపెన్ చేయిద్దామని. అంత రెడీగా ఉంది, వారి టైంను బట్టి మేము ఓపెన్ చేద్దామని ఉన్నాం. అంటే వారి సహకారంతోనే మాకు ఇది సాధ్యమైంది కేవలం దానికి, కాబట్టి వాళ్ళతోనే ఓపెన్ చేద్దామని చెప్పేసి ఆలోచనతో వాళ్ళ కోసం టైం అడిగాం. అక్కడంతా ఫోటో వేసుకున్నాం మేము, సూపర్ నేపియర్ వేసాము, హెడ్జ్ లూసర్ ఉంది, తర్వాత చిన్నపిల్లల కోసము అవిసె వేసుకున్నాము. మనకి ఏదన్నా ప్రెగ్నెంట్ తర్వాత డెలివరీ అయిన వాటికి మదర్స్ కావాలని చెప్పేసి హై ప్రోటీన్ మన పిల్ల బెసర కూడా వేసుకోవడం జరిగింది. ఇటు సైడ్ అంతా పిల్ల బెసర ఇదంతా. మొత్తం ఇప్పుడు ఎన్ని గొర్రెలు ఉండేది మా దగ్గర వచ్చేసి ఇప్పుడు 600+ ఉన్నాయి, 600+. మళ్ళీ ఇయర్లీ ఎన్ని వచ్చాయి కిడ్స్? మనం స్టార్ట్ చేసి జస్ట్ 1 year 5 months అవుతుంది. మనం స్టార్ట్ చేసినప్పుడు 30-40 అట్లా స్టార్ట్ చేసినాము. ఎక్కడ మంచి యానిమల్స్ దొరుకుతా ఉంటే అట్లా తీసుకొని వచ్చాము. తర్వాత మేము ఓన్లీ మేల్స్ మాత్రం అమ్ముతా ఉన్నాం, ఫీమేల్స్ అమ్మేది మా దగ్గర మళ్ళీ డెవలప్ చేస్తున్నాం రీప్రొడక్షన్కి. మేల్స్ మాత్రం అమ్మాము, ఒక 4 బ్యాచ్లు అమ్మడం జరిగింది, 45-50 అట్లా అమ్ముతా వస్తున్నాం. ఎవరైనా కావాలని కూడా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు మీ దగ్గర షెడ్ దగ్గర. మేము రిటైల్ గా ప్రస్తుతానికి అయితే అమ్ముతలేము, మంద అమ్మేస్తున్నాం, 40-45 మంద చొప్పున ఎవరైనా తీసుకోవచ్చు. దాన్ని మేము 3 months తర్వాత మా దగ్గర ఏంటంటే పుట్టిన తర్వాత 3 నెలల లోపల లేదా 15 kgs వచ్చిన తర్వాత దాన్ని డిస్పోజబుల్కు రెడీ చేస్తాం. దాన్ని 3 నెలలకు మ్యాక్సిమం 15 kgs వచ్చేటట్లుగా మేము దాన్ని ప్లాన్ చేసుకుంటున్నాం. దాన్ని ఏంటంటే ఒక్కోటి ఏదన్నా బై బర్త్లోనే డిసడ్వాంటేజ్ వల్ల అంత రాకపోతే కూడా మేము దాన్ని అంత 15 kgs సేల్ చేస్తాం. అన్న ఎల్ఎన్ఎం స్కీమ్లో మీరు ఎట్లా అప్లై చేశారు, ఎవరిని అప్రోచ్ అయినారు? చాలా మందికి తెలియదు కదా ఇది ఎట్లా ప్రొసీజర్ అనేది, ఒకసారి మాకు ప్రొసీజర్ చెప్తారా తెలియని వాళ్ళ కోసం? ఎన్ఎల్ స్కీమ్ వచ్చేసి మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటాం, ఎవరినే కానీ ఎలాంటి రిక్రూట్మెంట్ కానీ ఆఫీస్కి అప్లై చేయాల్సిన ఎన్ఎల్ స్కీమ్ అనేది నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఉద్యమ మిత్ర అని చెప్పేసి మన నెట్లో మనం కొడతానే మన పేరు మీద ఓపెన్ అవుతుంది. మనం అక్కడ ఏంటంటే ఒకటి క్రియేట్ చేయాలి, సెల్ నెంబర్ బేస్లో మనకు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సెల్ నెంబర్ కొట్టేసేసి మనం కొట్టనే మనకు అక్కడ లోపల ప్రొసీజర్ వస్తుంది. దాన్ని ఏంటంటే మనం దీనికి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోవాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేసి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ను అప్లోడ్ చేసి ఫస్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ పేజ్లో మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. తర్వాత సెకండ్ పేజ్లో కొన్ని డీటెయిల్స్ ఉంటాయి, అది సెకండ్ పేజ్ డీటెయిల్స్ ఎంటర్ అయిన తర్వాత థర్డ్ పేజ్ ఓపెన్ అవుతుంది. థర్డ్ పేజ్లో మనం ప్రాజెక్ట్ రిపోర్ట్ అప్లై చేయాలి. ఆ విధంగా అప్లై చేసిన తర్వాత దాంట్లో వచ్చేసి మనకు 100 ఉన్నాయి, 200 ఉంది, 300 ఉంది, 400 ఉంది, 500 ఉంది. ఎవరి శక్తిని కొద్దీ ఎవరి వాళ్ళ ఇష్టాన్ని బట్టి తర్వాత వాళ్ళకు ఉండబడిన ల్యాండ్ను బట్టి వాళ్ళు దాన్ని అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత అది స్టేట్ కమిటీకి వెళ్తుంది. స్టేట్ కమిటీ వాళ్ళు దాన్ని కమిటీలో స్క్రీన్ చేసి అప్లై చేసిన అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయని చెప్పి తెలిసిన తర్వాత వాటన్నిటిని మొత్తం చెక్ చేసేసి మనకు బ్యాంకు ఒక లెటర్ పంపిస్తుంది, మీరు బ్యాంకర్ లోన్ ఇవ్వండి అని చెప్పేసి. అదేవిధంగా మనకు కూడా వస్తే బ్యాంక్ ఫార్మాలిటీస్ మనం ఫిల్ఫిల్ చేస్తేనే బ్యాంకర్ లోన్ శాంక్షన్ చేసినట్టుగా బ్యాంకర్ లెటర్ అప్లోడ్ చేయాలి వాళ్ళ పోర్టల్, బ్యాంకర్ పోర్టల్లో అప్లై చేస్తేనే అది స్టేట్ కమిటీకి వెళ్ళి మళ్ళీ స్టేట్ కమిటీ నుంచి ఢిల్లీకి వెళ్ళి ఫస్ట్ సబ్సిడీకి రిలీజ్కి మనకు కార్యక్రమం ఉంటుంది. అప్పుడు ఫస్ట్ సబ్సిడీ మనకు 25 lakhs వస్తుంది. అంటే 50 lakhs అప్లై చేసుకున్న వాళ్ళకు 25 lakhs ఫస్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఈ లోపల ఆ 25 lakhs మనకు ఉండబడిన బ్యాంక్ లోన్ ఇదన్నీ మనం 500 animals తర్వాత షెడ్, చాప్ కట్టర్స్ ఇవన్నీ కూడా మనం రెడీ చేసిన తర్వాత మనం సెకండ్ సబ్సిడీకి అప్లై చేసుకోమని చెప్తారు. అవన్నీ అప్లై చేసిన తర్వాత సెకండ్ సబ్సిడీకి అప్లై చేసిన తర్వాత సేమ్ మనకు ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా బిల్స్ వాళ్ళు అడుగుతారు. ప్రతి కూడా మనం జిఎస్టీ బిల్స్ ఇవన్నీ పెట్టేసేసుకొని వాటి ద్వారా మనం అప్లై చేసేస్తే కంప్లీట్గా మనకు మళ్ళీ స్టేట్ కమిటీకి వెళ్తుంది. స్టేట్ కమిటీ ఆటోమేటిక్గా రికమెండ్ చేసేసి సిడ్బీకి వెళ్తుంది. సిడ్బీ నుంచి సెకండ్ టైం మనకు సెకండ్ సబ్సిడీ రిలీజ్ అవుతుంది 25 lakhs. ఇది వెరీ ఈజీ. కాకపోతే ఏంటంటే చాలామంది దీన్ని మాకు తెలియదు, మీరు ఎలా చేయాలి, ఏంటి మీకు మాత్రమే ఇచ్చారా మాకు ఇవ్వరు అనేది లేదు. ఇక్కడ ఇండియన్ అయితే చాలు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్యాస్ట్, జెండర్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద స్టేట్ ఇస్తారు. మెయిన్ ఏంటంటే ఇక్కడ దెర్ ఈజ్ నో లిమిట్. ప్రతి స్కీమ్ కూడా ఇప్పుడు పిఎంఆర్వై ఉంది, అది ఇన్ని
ఒక స్టేట్ ఇండియాని లిమిట్ చేస్తారు. బట్ ఇది ఇండియా లెవెల్లో లిమిటే లేదు. ఎంతమంది అయినా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎవరు కాంపిటీషన్ కాదు. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ వారి ఉద్దేశం ఏంటంటే దీనివల్ల మన మన కంట్రీలో లైఫ్ స్టాక్ డెవలప్ అవుతుంది. లైఫ్ స్టాక్ డెవలప్ అవడం వల్ల మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆ ఇంపోర్ట్ చేసుకోకుండా మనం అరికట్టగలిగితే చాలు, మనం అది పెద్ద డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి వారి ఉద్దేశము. దాని ప్రకారంగా మనం చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న యువకులందరూ కూడా, యువకులు కానీ ఈ ఆల్రెడీ గొర్రెల కాపర్లు ఉంటారు, వాళ్ళకి దీంట్లో అనుభవం ఉంటుంది, వాళ్ళు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని సబ్సిడీ పొందేదానికి చాలా మంచి అవకాశం ఇది. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఎవరినైనా కన్సల్ట్ కావాలా? ఎవరిని కన్సల్ట్ అవ్వచ్చు. ఒకసారి మనం పోర్టల్లో అప్లై చేసిన తర్వాత వాళ్ళే స్టేట్ కంపెనీకి వెళ్తుంది. స్టేట్ కంపెనీ నుంచి వాళ్ళే బ్యాంకర్కి వస్తుంది. ఎప్పుడైతే బ్యాంకర్కి వచ్చిందో బ్యాంకరు మనల్ని మనకి ఇంటిమేట్ చేస్తాడు. ప్యారల్గా స్టేట్ కంపెనీ వాళ్ళు కూడా మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. మీ అప్లికేషన్ ఫార్వర్డ్ అయింది, మీరు బ్యాంక్ లోన్ తీసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి అని చెప్పి ఇస్తారు. అప్పుడు మనము బ్యాంక్ అప్రోచ్ అయ్యి బ్యాంక్ నామ్స్ మనం ఫుల్ఫిల్ చేసేసి అక్కడ నుంచి మనం లోన్ తీసుకోవాలి. లేదు కొంతమంది ఏం చేస్తారంటే బ్యాంకులో ఇప్పుడు అర్బన్ ప్రాపర్టీస్ లేవు, మా కొలెటరల్ లేవు, బ్యాంకులో మాకు కష్టం అవుతుంది అన్నప్పుడు చాలామంది మనకు తెలిసిన వ్యక్తులు కొంతమంది క్యాష్ డిపాజిట్ చేశారు. క్యాష్ డిపాజిట్ చేసి కూడా అగెనెస్ట్ దట్ వాళ్ళు లోన్ తీసుకోవడం జరిగింది. ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. తర్వాత బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి కూడా ఒకటి తీసుకోవచ్చు. 3 పద్ధతుల్లో లోన్ అయినా తీసుకోవచ్చు, ఓన్ అమౌంట్ క్యాష్ పెట్టుకోవచ్చు, లేదంటే బ్యాంక్ గ్యారంటీ. 3 పద్ధతుల్లో చేసుకోవచ్చు. ఖచ్చితంగా అయితే షూరిటీ ఏదో ఒకటి ఉండాలి. లేదంటే వాళ్ళు లోన్ ఇవ్వాలంటే బ్యాంక్ నామ్స్, నామ్స్ కాదు, బ్యాంక్ నామ్స్ నమ్మి వాళ్ళు ఇవ్వాలంటే బ్యాంక్ నామ్స్ వాళ్ళు ప్రకారంగా వాళ్ళు మనం ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా. మీరు మొత్తం ఎన్ని లక్షలు అప్లై చేశారు? నేను ఒక ₹1,00,00,000 స్కీమ్ అప్లై చేయడం. నేను నా పేరు పైన దాంట్లో మనకు 50 లక్షల లోన్, 50 లక్షల సబ్సిడీ అంతా కూడా వచ్చింది. తర్వాత మా మిస్సెస్ పేరు మీద అప్లై చేయడం జరిగింది. సైడ్ మాకున్న 5 ఎకరాల్లో. దీనికి ఏంటంటే మెయిన్గా 5 ఎకరాల ల్యాండ్ ఉండాలి. మినిమం బేసిక్ 500 అప్లై చేయాలంటే 5 ఎకరాల ల్యాండ్ ఉండాలి. లేదు 100-200 అప్లై చేయాలంటే 3 ఎకరాల ల్యాండ్ ఉండాలి. ఓన్ ల్యాండ్ ఉండాలి. ఓన్ ల్యాండ్ లేని పక్షంలో ఎవరైనా సరే రెంటల్ లీజ్ తీసుకోవచ్చు. రెంటల్ లీజ్ తీసుకొని దానికి కూడా అవకాశం. ఓన్ ల్యాండ్ ఉండాల్సిన అవసరం లేదు. రెంటల్ ల్యాండ్కి అయితే డాక్యుమెంట్స్ ఉండాలి. రెంటల్ అగ్రిమెంట్ రిజిస్టర్ అయ్యాలి.